బీజేపీ హైద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలే సామాన్యులు విస్మరించి కార్పొరేట్లకు పట్టం కట్టేలా బీజేపీ వ్యవహరిస్తుంది, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రాలు ఎండగడతామని హైద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలే అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి, నమ్మక ద్రోహం 20,000 కోట్ల భారం, తామొస్తే ఛార్జీలు పెంచడం తగ్గిస్తామని మోసం చేసిన చంద్రబాబు అధికారంలోకి రాగానే 4 విడతల్లో బాధుడు. 2024 నవంబర్లో 6,072 కోట్లు, 25లో 9,412 కోట్లు, 24-25లో ఆర్థిక ఏడాదిలో 1,863 కోట్లు, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో 2,787 కోట్లు పడ్డన మూడింతలు పెరిగిన బిల్లులు. గగ్గోలు పెడుతున్న జనం, బాబు నమ్మించి నిండా ముంచారని ప్రజలు మండిపాటు. వైఎస్ జగన్ హయాంలో కరెంటు ఛార్జీలు పెరగలేదని గుర్తు చేస్తున్న ప్రజలు. జగన్ ప్రభుత్వంలో ప్రజలకు 5,445 కోట్ల ప్రయోజనం. గత ప్రభుత్వంలో సెక్కి నుంచి యూనిట్ ₹2.49 చొప్పున కొండపై చంద్రబాబు అనుకో గగ్గోలు. ఇప్పుడు అదే బాబు యాక్సిస్ నుంచి యూనిట్కి ₹4.60 చొప్పున కొనుగోలు. ప్రస్తుత ప్రభుత్వంలో భారీగా ఛార్జీలు పెంపును తప్పట్టిన ఏపీఆర్సీ మండల ఆదేశాలతో యూనిట్కి 13 పైసలు చొప్పున వెనక్కు. దీన్ని తనగంతగా చెప్పుకుంటూ డప్పు కొట్టుకుంటున్న ఆయన ప్రజలను ఏమార్చి ఎల్లో మీడియా ద్వారా తనకు అనుకూలంగా ప్రచారం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చాక ఛార్జీలు దారుణంగా పెంచారు. అదే సందర్భంలో పెంచినటువంటి ఛార్జీల్లో కొంచెం తగ్గించింది ఏపీఆర్సీ వల్లనే. అట్ ద సేమ్ టైం ఆ వార్త రాస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు చేస్తున్న మోసం ఏంటంటే, జగన్ టైంలో ఛార్జీలు పెరగలేదు, పైగా ఎదురు ఒక 5,000 కోట్ల రూపాయలు ప్రజలకు వచ్చినాయి. పచ్చి అబద్ధం. జగన్ టైంలో ఛార్జీలు అడ్డగోలుగా పెరిగినాయి. దానివల్లనే చంద్రబాబు నాయుడికి అవకాశం వచ్చింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఛార్జీలు అడ్డదిడ్డంగా పెంచారని బాదుడే అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. తను కూడా బాదుడేసాడు. అదే బాదుడే నినదించినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే బాదుడేస్తున్నారు. ఈ 4-5 నెలల నుంచి తగ్గినటువంటి బిల్లులు అయితే, ఒకటి చలికాలం కావడం, రెండోది వచ్చేటప్పటికి ఆ ఏపీఆర్సీ తగ్గించమన్నటువంటి 13 పైసలు తగ్గించడం. కానీ మిగతా అడ్జస్ట్మెంట్ల పేరుతో దోపిడీ జరుగుతూనే ఉంది. ఇంకా మళ్ళీ పెంచబోతున్నారు అన్నటువంటిది ఇప్పుడు సాక్షి రాసుకొస్తుంది. లేకపోతే పొదుపు టు మదుపు అంటూ పొదుపు మొత్తం